హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది యాక్చువల్గా క్రిస్మస్ బ్లాగ్ అన్నమాట. ఈ శారీ మా పిన్ని నాకు మా చెల్లికి గిఫ్ట్ చేసింది. మా చెల్లిది రెడ్ కలర్, లైట్ పింక్లో వస్తుంది. నాదేమో ఈ కలర్ అనమాట. వాళ్ళ క్రిస్మస్కి ఎవ్రీ ఇయర్ మా పిన్ని మాకు శారీస్ అయితే కొంటుంది. ఇది రెడీ టు వేర్ అనమాట. చాలా కష్టపడి సెట్ చేసాము. చాలా లెంత్ ఎక్కువ వచ్చింది. ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ అవుతున్నాను. నేను యాక్చువల్గా స్కిన్ కేర్ డైలీ మెయింటైన్ చేస్తాను. ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. టోనర్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్. మీరేం వాడతారండి స్కిన్కి మాయిశ్చరైజర్? నేనైతే పాండ్స్ లైట్ జెల్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. 1 ఇయర్ అవుతుంది. ఇదివరకు అసలు నా స్కిన్ కేరే లేదు. ఇప్పుడైతే కొంచెం మా చెల్లి నేను కొంచెం మెయింటైన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము. తర్వాత సన్స్క్రీన్. ఈ సన్స్క్రీన్ అయితే నాకు అజయ్ గారు బెహ్రాని తీసుకొచ్చారు. చాలా బాగుంటుంది. ఎక్కువసేపు మీరు లైట్లో తిరుగుతున్నారంటే ఇదైతే ఖచ్చితంగా అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ అనమాట. అది యాక్చువల్గా నేను రాజమండ్రిలో తీసుకున్నాను, నైకాలో. చాలా బాగుంటుంది. ప్రైమర్ లేకుండా మనం అస్సలు మేకప్ వేయలేం కదా. సో అందుకని చెప్పేసి ప్రైమర్ కూడా అప్లై చేసేస్తున్నాను. అప్పుడు ఆల్రెడీ మిన్ను ఉన్నాడు చుట్టుపక్కల. సో మా చెల్లైతే నాకు రికార్డ్ చేస్తుంది వీడియో. మా మిన్ను కూడా రెడీ అయిపోయి ఉన్నాడు ప్రెజెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఎప్పుడు కూడా ట్యాప్ చేసి కొంచెం యాక్టివేట్ చేయాలన్నమాట. అది చేయి మీద వేసుకొని ఒక ఫింగర్తో అలాగ ట్యాప్ చేస్తే అది కొంచెం యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అప్లై చేసుకోవాలి. నాకు బ్లెండర్ ఉంది, కానీ నాకు బ్లెండర్ కన్నా నాకు చేత్తో చేసుకుంటేనే నచ్చుతుంది. ఫేస్ అంతా ఈవెన్గా వస్తుంది. సో అందుకని నేను చేత్తోనే మ్యాక్సిమం మేకప్ వేసేసుకుంటాను. బ్లెండర్తో నాకు ఎందుకో నచ్చదు. అది మనం ఎప్పుడు సరిగా నీట్గా కూడా పెట్టుకోము కదా, క్లీన్గా. సో ఫేస్ కూడా డ్యామేజ్ అవుతుంది అని భయం వేస్తుంది. సో అందుకని ఎక్కువ చేత్తోనే నేను మేకప్ అయితే అప్లై చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇలాంటి పౌడర్ అప్లై చేస్తానన్నమాట. బ్యూటీ పౌడర్ కన్నా ముందు నేనైతే మిన్ను పౌడరే వాడతాను, హిమాలయ. నేను మా చెల్లి డైలీ ఇదే వాడతాము. ఆ తర్వాత పాండ్స్ వైట్ బ్యూటీ. ఈ పౌడర్ వల్ల ఏంటంటే చాలాసేపు వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫేస్ కూడా పింకిష్ గ్లో అలా వస్తుంది అనమాట. మీరు ఒకవేళ లాంగ్ టైం మీరు బయటకు వెళ్ళాలంటే ఇలాంటిది కూడా ట్రై చేయొచ్చు. నాకైతే సెట్ అయింది. చాలా గ్లో వచ్చి బ్రైట్గా ఉంటుంది. సో అందుకనే నేను ఇది వాడుతున్నాను. అందరికీ పడుతుందని అనను, బట్ నాకైతే సెట్ అయింది. ఇది ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. రెడీ అయ్యేసరికి లిప్స్టిక్ అన్నీ వేసేసుకున్నాక హెయిర్ స్టైలే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయింది. మా చెల్లిని అడుగుతున్నాను నాకు ఏ హెయిర్ స్టైల్ వేస్తావు అని చెప్పేసి. తను వచ్చింది కానీ నాకు చెప్పట్లేదు ఏ హెయిర్ స్టైల్ అని చెప్పేసి. తను రెడీ అయిపోయింది. నేను కూడా ఇంకా డైలీ ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటానో అదే చేసుకొని ఇంక వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే బాగా లేట్ అవుతుంది కదా. జస్ట్ క్లిప్ పెట్టేసుకుని అయితే రెడీ అయిపోయాను. తర్వాత మిన్నుకి డ్రెస్సింగ్ చేస్తున్నాను. నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. మిన్నుకున్న డ్రెస్సెస్లో యాక్చువల్గా అది వాడిది ఫస్ట్ ఇయర్ది, కానీ ఇప్పటికి సెట్ అయింది అది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అకేషన్స్కి ఇలాంటి డ్రెస్సెస్ వేస్తాను, లేదంటే నార్మల్ డైలీ వేర్ కాటన్ డ్రెస్సెస్ వేసేస్తాను. వాడికి ఇది ఎక్కువ వేయం కదా, సో చాలా ఇబ్బంది పడ్డాడు ఇలాంటి డ్రెస్సెస్ మేము ఎక్కువ వేయకపోవడం వల్ల. బట్ ఓకే, వాడు కూడా కొత్తగా అనిపించాడు ఈ డ్రెస్లో. ఆ తర్వాత వెంటనే డ్రెస్ మార్చేసాను అనుకోండి. ప్రస్తుతానికి అయితే ఇలా అయితే రెడీ చేసేసాను మిన్నుని. ఇలా మొత్తం చెల్లి, నేను, మిన్ను, మమ్మీ అందరం అయితే రెడీ అయ్యి ఆనూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని ఆనూరు అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా కొంచెం దూరమే పెద్దాపురం నుంచి ఆనూరు. సో చెల్లి అయితే డ్రైవ్ చేస్తుంది, నేను మిన్ను అయితే వెళ్ళిపోయాము. వెళ్ళాక అక్కడ చర్చ్లో అయితే ఇక్కడ డెకరేషన్ ఇంకా అవ్వలేదు. తమ్ముడు ఇంకా చర్చ్లో మెంబర్స్ కొంతమంది చేస్తున్నారు. ఇదిగో మా తమ్ముడు బెలూన్స్ అది మెషిన్ తీసుకొచ్చి మొత్తం డెకరేషన్ అయితే చేస్తున్నాడు అక్కడ. నేను మా చెల్లి కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏమీ లేవని చెప్పారు. సరే అని చెప్పి మేము కూర్చున్నాము. కొంతసేపు తర్వాత మా చిన్న డాడీ పిలిచి క్రిస్మస్ ట్రీ ఏమైనా చేద్దామని చెప్పేసి అంటే తర్వాత క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కోసం అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇలా అయితే క్రిస్మస్ ట్రీని తయారు చేశారు. ఇది యాక్చువల్గా నైటే సెట్ చేసేసారు మొత్తం, కానీ ఆ పైన ఇంకా కొంచెం రింగ్లా ఉండే రిబ్బన్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా సెట్ చేసేద్దామన్నారు. ఇంకా అవ్వలేదు. అది యాక్చువల్గా 5 అయింది ఆ టైంకి.
6:37 కల్లా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈలోపు అయితే సగం సగం అలా చేస్తున్నారు డెకరేషన్, అలాగే లైటింగ్ అన్నీ ఇంకా సెట్ అవ్వలేదు కంప్లీట్గా. సెట్ అయితే చేస్తున్నారు అప్పటికి. ఈలోపు మా చెల్లి నేను అయితే ఏమైనా మేము హెల్ప్ చేస్తే బాగుంటుందని మేము కూడా కొంచెం హెల్ప్ చేసాము. మా చిన్న డాడీ ఇంకా అక్కడ చర్చ్ మెంబర్స్ అయితే ఉన్నారు. మేమైతే ఊరికి ముందే రెడీ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట. త్వరగా 5 ఆ టైం కల్లా అక్కడ ఉన్నాం మేము. ఎందుకంటే మార్నింగ్ నుంచి వెళ్ళలేదు, సో ఏమైనా హెల్ప్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి వచ్చాం. ఈలోపు మా మిన్ను కూడా హెల్ప్ చేసేస్తున్నాడు. అక్కడ బెలూన్స్ అవి ఉన్నవి తీసి పెట్టి లేనివి తెచ్చి అలా చేస్తున్నాడు అనమాట. నిజంగా ఇక్కడ ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే అసలు చుట్టుపక్కల ఇల్లులు ఏమి ఉండవు, పొలాలు, పక్కన స్కూల్ అలా ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం. మా పిన్ని వాళ్ళ చర్చ్ అక్కడ కన్స్ట్రక్ట్ అయ్యి మోర్ దాన్ 10 years అయింది. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి మమ్మల్ని ఇన్వైట్ చేయకుండా మా పిన్ని అస్సలు ఉండదు. మా ఫ్యామిలీ అందరినీ మాత్రం కంపల్సరీ రమ్మంటుంది. అలాగే మాకు కూడా స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు మ్యూజిషియన్స్ అందరూ వచ్చేసరికి మా మిన్ను అయితే మాత్రం మంచి హుషారైపోయాడు అనమాట. యాక్చువల్గా సంతోష్ మా ప్రతి ఈవెంట్లో తనైతే కంపల్సరీ ఉంటాడు. చాలా పెద్ద ఆర్టిస్ట్ అనమాట కీబోర్డ్లో. ఈలోపు మిన్ను కూడా వచ్చేసరికి తను కూడా బాగా సపోర్ట్ చేశాడు. మా ఊడైతే మంచి కీబోర్డిస్ట్ అయిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేసేయండి. మా మిన్ను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని చెప్పేసి ఈలోపు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత గ్రీటింగ్స్ కోసం అయితే శుభరాణి ఆంటీని అయితే ఇన్వైట్ చేశారు. ఆంటీ అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్స్, అమ్మమ్మ మేనత్త వాళ్ళ పిల్లలు. ఆంటీ మాకు ఎంత సపోర్ట్ అంటే ఎడ్యుకేషన్లో మా చెల్లికి అలాగే మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఆంటీ. గ్రీటింగ్స్ అయిపోయాక ఆ మెసేజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మేము కేక్ కటింగ్ అయితే వెళ్ళిపోయాము. కేక్ కటింగ్ అయ్యాక కొన్ని ఈవెంట్స్ జరిగాయి, డాన్సెస్ అవిని చూసేయండి ఒకసారి. సూర్యుడు ఉదయించన్ తారణ జన్ముడు
நிற்கும் கூட்டமெல்லாம் நாளாக நாளாக மாறும் அப்பா தந்த